కూర్చోండి కూర్చోండి. మంది లేదా సార్? మాట్లాడటం గురించి కాదు మీరు ఆయన అనేది మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు. మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు. ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్. అది కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే హ్యావ్ అ ప్రాబ్లం. సార్ సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు. ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. చెప్పండి సార్. కూర్చోండి 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 చెప్పండి. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా. ఎందుకు పారిపోయారు? హౌస్ నుంచి వాకౌట్ మీరు చేయలేదు. మంత్రి గారు డిస్కషన్ పైన మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేసి మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ 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 కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష అధ్యక్ష నో 1 సెకండ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. 1 సెకండ్. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. ఒక నిమిషం. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్, మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటనే మీరు ఎల్ఓపి గారు మైక్ పెట్టుకోండి. డిక్షనరీ కూడా తెప్పిస్తా. డిస్కస్ సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు? రాంగోపాల్ రెడ్డి మీరు సీట్లో కూర్చోండి. సాఫ్రనైజేషన్ అనే పదం ఎవరెత్తారు సార్? కూర్చోండి మీ సీట్లో. ఈ సభ్యుడు ఎత్తాడు. మీరు సీట్లో కూర్చోండి. పదాలు ఎన్నిక తీసుకోమని నేను కూర్చుంటాను. మీ సీట్లో కూర్చోండి. అంటే పద్నాలుగు మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తూనే వస్తున్నాం. మంత్రి గారు మీరు సీట్లో కూర్చోండి. అదే మీరు ఎందుకు కూర్చుంటారు? రాంగోపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు కూర్చుంటారు? కూర్చోండి మీ సీట్లో. మీ సీట్లో కూర్చోండి. కూర్చోండి మీ సీట్లో. మాధవ్ గారు యూఆర్ నాట్ హియర్ టు టాక్. చైర్ టైం ఇవ్వలేదు మీకు. మీరు ఆ రోజు పారిపోయారు, బయటికి పారిపోయారు. ఆ తలుపు నుంచి పారిపోయారు, గుర్తుపెట్టుకోండి. చర్చ చేయలేకపోయారు, కట్టుకోలేకపోయారు చర్చకి. ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు. ఆ రోజు మీరు అడిగారు. ఆ రోజు లోకేష్ గారు ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం. ఒక విషయం అధ్యక్ష ఎవరు చెప్పినా వినండి మంత్రి గారు, ఎవరు చెప్పినా మీరు చేరికి చెప్పండి. మీరు వాళ్ళు కూడా అదే చేయమనండి అధ్యక్ష. మీరు చేరికి చెప్పండి. మీరు చెప్పాలన్నా కూడా చేరికి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి. కూర్చోండి మీరు కూర్చోండి. వాళ్ళు కూర్చోండి, మేము కూర్చుంటాం, మేము కూర్చుంటే వాళ్ళు కూర్చోండి. ఇదే పట్టింపు కాదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు సభ్యుల్లా ప్రవర్తించట్లా. మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు ఏదో ఒక నిమిషం అధ్యక్ష. ఏంటిది? మీరు లేనప్పుడు చదువుకున్నవారు విద్యత ఉండాలి, సభ మర్యాద పాటించాలి. చెప్పండి అధ్యక్ష. అందరికీ ఒక్క నిమిషం అధ్యక్ష. ఎవరికే కాదు, ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అన్వయించుకోవాలి. ఒక్కొక్కరికి చెప్పరు. చెప్పండి సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్. నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను, రెండో ప్రశ్నకి లేదని చెప్పాను, మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను. గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు, మాట్లాడుతూ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు. అదే విత్డ్రా చేయాలి. No, you have to withdraw that statement.
ఒక్క నిమిషం సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది హౌస్నే కాదు, ప్రజాధికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను. మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను. ఒక 5 నిమిషాలు డిక్షనరీ వస్తుంది, ఎందుకంటే మా దగ్గర లేదు. చదువుదాం, విల్ డిస్కస్ ఇట్. మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడారు? మీ సభ్యుడు చెప్పారు సార్. బాబా గారు సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష, కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు. అద్దాక ఇట్లా చేస్తాం సభ కాదు. సభకు ఒక విషయం, సభకు సంబంధం, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు. మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా లేదు. సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం రాంగోపాల్ ఒక్క నిమిషం అధ్యక్ష. అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష. హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం. సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు, మేం కాదండి. తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అంటారు అధ్యక్ష. ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అందుకే గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. దెన్ ఓన్లీ హౌస్ కెన్ మూవ్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. హీ హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ మాకు లేదు అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ చెప్పాను. మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారో నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని ముందర మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్, the supreme being worshipped in different religious practices, emphasizing a universal creator or with specific divine powers. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. You have to withdraw. గౌరవ సభ్యుడు should withdraw that statement అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్. కూర్చోండి. అరే ఏంటిది అధ్యక్ష? కూర్చోండి. ఏదంటే అది మేము ఆడొచ్చు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ప్రశ్నలకు సంబంధం లేనటువంటి ఒప్పు ప్రశ్న అడగటం, దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు. ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చోండి. ఎల్ఓపి గారు ఏంటి దాని గురించి ఏం చెప్తారు సార్? ప్రశ్న సమాధానం. ప్రశ్న ఏంటని అడుగుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందో దాన్ని మనం అవలంబిస్తామా లేదా? ఇది ఇది ఒప్పుకొని తెలుసు బాధ అంటే విను ఎందుకంటే ఎందుకు ఎందుకంటే ఎందుకు ఆయనకి చైర్ వచ్చి వారికి సమాధానం ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఇప్పుడు ఆయన చెప్పిందికి వస్తాను. ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తాడు. అది సంబంధిత కాదని చేరి చెప్పినా సరిపోయేది. లేదు మంత్రి గారు వచ్చి దాని సమాధానం చెప్పి ఇప్పుడు చేస్తారు. అది ఈ సంవత్సరం కాదు, గత ప్రభుత్వంలోనే మ్యూజియం పాలసీని తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది. ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం, అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము, అక్కడ ఉన్న ప్రజల తాలూకు మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. అది మాట్లాడితే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి మీరు పారిపోలే. ఆ రోజు మీరు వచ్చి మాస్టర్స్ ని పెట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని వచ్చి మెరపెట్టి బయటికి గెండించిన ఏర్పాటు చేశారు. అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేస్తాం. ఇది మంచి సాంప్రదాయం కాదన్నా. మా చైర్మన్ గారిని అసలు యాక్చువల్గా మేము చైర్మన్ గారిని అవ్వాలి వచ్చి మేము అనాలి.